హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు మనము ఒక క్లాస్ 1 అన్నమాట. ఇది సిరీస్లో సంబంధించింది. మామూలుగా మనకి జనరల్ యాప్టిట్యూడ్ ఉన్నాయి కదా, జనరల్ యాప్టిట్యూడ్ కావచ్చు, సో రీజనింగ్, అర్థమెటిక్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో రీజనింగ్ ఒకటి, సో రీజనింగ్, నెక్స్ట్ అర్థమెటిక్ కావచ్చు. సో ఇలాంటి ఎంసీక్యూస్ అనేది మనకి గ్రూప్స్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ మనకి గ్రూప్ 1 కావచ్చు. సో గ్రూప్ 1, సో 2 and 4 ఈ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. వీటితో పాటు ఎస్పెషల్లీ ఇంకా పోలీస్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వీటిల్లో అడుగుతారు. ఇది కామన్గా ఉంటాయి అనమాట. ఇవి అంటిల్ ఇంగ్లీష్ కావచ్చు, అర్థమెటిక్, రీజనింగ్ కామన్గా ఉంటాయి. ఇవాళ నేను ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సింపుల్గా ఉంటాయి అంటే డైరెక్ట్ స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. అవి వాటి గురించి చిన్న చిన్న లాజిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో ఫస్ట్ ఇవాళ వచ్చేసి ఏం టాపిక్ తీసుకుంటున్నాను అంటే, టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్ అనమాట. సో పర్సంటేజ్ తెలుగులో ఏమంటారు? శాతాలు అంటారు. తెలుగులో వచ్చేసి శాతాలు అంటారు. అయితే మీరు ఇక్కడ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఈ పర్సంటేజ్ వచ్చినప్పుడు మీరు ఏ కాన్సెప్ట్ వచ్చినా కూడా దాన్ని 100%కి మీరు అనువదించుకోవాలన్నమాట. సో 100%కి మీరు అనువదించుకోవాలి. ఇదే తెలుసు కదా, ఈ టాపిక్ తెలుసు కదా. ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది ఇచ్చినా కూడా 100కి పెట్టుకోవాలి. దీంట్లో కొన్ని మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం, తర్వాత ఒక్కో స్టెప్స్ అనమాట, ఒక్కొక్క మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం మామూలుగా సో ఫస్ట్ వచ్చేసి 1 టైప్ ఆఫ్ తీసుకుందాం. వీటిని ఏమంటారంటే వర్టికల్ హారిజంటల్ మూమెంట్ క్వశ్చన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే వర్టికల్ హారిజంటల్ మూమెంట్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ హారిజంటల్ మూమెంట్ క్వశ్చన్స్ ఏముంటాయి చూద్దాం. సో ఫస్ట్ ఏం చెప్పాను? హారిజంటల్. సో హారిజాంటల్ మూమెంట్ ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వాళ్ళు ఎలా ఇస్తారంటే, సో ఫస్ట్ ప్రశ్న చూద్దాం ఒకటే. ఎలా ఇస్తారంటే దీన్ని, సో 11 పెన్స్ కాస్ట్ వచ్చేసి 11 పెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 11 పెన్స్ ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చేసి అని చెప్పారు 33 రూపీస్ అని చెప్పారు. సో 11 పెన్స్ 33 రూపీస్ అన్నారు. అదే 17 పెన్స్ కాస్ట్ ఎంత అని అడిగారు అనుకోండి, 17 పెన్స్ కాస్ట్ ఎంత అని అడుగుతారనమాట. సో ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. 11 పెన్నుల యొక్క ధర వచ్చేసి 33 రూపాయలు, మరి 17 పెన్నుల యొక్క కాస్ట్ ఎంత అంటారు. ఇది వర్టికల్ మూమెంట్ చూడండి. 11 × 33, సో ఎంత వస్తుంది? ఇంటూ 3 కదా, సో ఇంటూ 3. సో 11 × 3 = 33 అనమాట. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 17 × 3. ఇవి బేసిక్స్ అనమాట, చాలా సింపుల్గా ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి. అంటే నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు బేసికల్గా ఇస్తున్నాను. సో వెళ్ళే కొద్ది డిఫికల్టీ లెవెల్ అన్నీ వస్తాయి. సో ఇది ముందే స్టార్టింగ్లోనివి సేమ్ ఎంత ఈజీగా ఉన్నాయంటే సార్ అనుకోకుండా చూడండి అనమాట, బేసిక్స్ నుంచి. సో 17 × 3 ఎంత అవుతుంది? 51. సో ఫైనల్గా వచ్చేసి 51 రూపీస్ అయితే అడుగుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇలానే సెకండ్ ఇంకొక ప్రశ్న చూద్దాం. ఇది వచ్చేసి చూడండి 25. సో 25 పెన్స్ కాస్ట్ వచ్చేసి ఎంత చెప్పారు? 25 పెన్స్ వచ్చేసి 5 రూపీస్ అని చెప్పారు. 25 పెన్స్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ అన్నారు. మరి 120 పెన్స్ కాస్ట్ ఎంత ఉంది? సో 120 పెన్స్ కాస్ట్ ఎంత అని అడిగారు అనమాట. సో ఇక్కడ చూడండి 25 పెన్లు వచ్చేసి ఓన్లీ 5 రూపాయలు అంటున్నారు. అంటే ఒక్కొక్క 5 వచ్చేసి 5 రూపీస్, అంటే ఇంటూ 5 అనమాట. సో డివైడెడ్ బై 5. 25 / 5 అంతా ఇది. సో 120 ఎగ్జాక్ట్లీ డివైడెడ్ 5 అంతా సేమ్ రూలే ఫాలో అవుతుంది అనమాట. సో 24. సో ఆన్సర్ వచ్చేసి 24. సో ఇట్లా ఇవేంటంటే అన్నీ కూడా హారిజంటల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి హారిజంటల్ టైపు. ఇట్లా ఇక్కడ చూడండి, హారిజంటల్ ఇంటూ 3 కావచ్చు, డివైడెడ్ బై కావచ్చు, నెక్స్ట్ ఇంకోటి ప్లస్ కావచ్చు, ఇంకోటి మైనస్ కావచ్చు, అన్నీ కూడా హారిజంటల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనము కొన్ని వర్టికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇవి హారిజంటల్, అర్థమైంది కదా, ఇవంతా కూడా హారిజంటల్. డైరెక్ట్ వీటికి ప్రైస్కి అటాచ్ ఉంది కదా, ఇట్లా అటాచ్ ఉంటుంది అనమాట. సో ఇది దీనికి అటాచ్ అయింది కాబట్టి దీనికి ఈ విధంగా ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఇట్లా ఇవేంటంటే హారిజంటల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనము వర్టికల్ మూమెంట్స్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒక్కొక్కటి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చెప్పాను? పర్సంటేజ్లో మనం హారిజంటల్ చూసాము. ఇప్పుడు వర్టికల్ చూద్దాం. వర్టికల్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి, కాకపోతే ఇది హారిజంటల్ కదా. ఇప్పుడు వర్టికల్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పాను? నెక్స్ట్ వచ్చేసి వర్టికల్. సో వర్టికల్ మూమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ ఇందా తీసుకుందాం, మీకు నీట్గా అర్థమవుద్ది. సో ఇక్కడ ఏం చెప్పారంటే 11 పెన్స్. సో 11 పెన్స్ వచ్చేసి కాస్ట్ ఎంత అని చెప్పారు? 33 అని చెప్పారు. సో 11 పెన్స్ కాస్ట్ వచ్చేసి 33. సేమ్ ప్రశ్న 33. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 11 పెన్స్ కాస్ట్ 11 పెన్స్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 33 అని చెప్పాను కదా ఇందాక. ఇది హారిజంటల్ టైప్ ఆఫ్ దాంట్లో తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఇది గుర్తుంది కదా, మీకు గుర్తుపెట్టుకోండి. 11 పెన్స్ కాస్ట్ అంతా 33 అని చెప్పాను కదా. సేమ్ ఇదే ప్రశ్న ఇప్పుడు మనం వర్టికల్కి అనువదిద్దాం. సో వర్టికల్కి తీసుకుందాం, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే 11 పెన్స్ కాస్ట్ వచ్చేసి, సో 11 పెన్స్ కాస్ట్ వచ్చేసి
15 అన్నారు. సో 15 రూపీస్ అన్నారు. 15 రూపీస్ అన్నారు. చూడండి 11కి 15కి అసలు ఏం సంబంధం లేదనమాట. ఇప్పుడు ఏమన్నారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేసి. సో 11 పెన్స్ కాస్ట్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా 15 అని చెప్పారు కదా. ఇప్పుడు 33 పెన్స్ కాస్ట్ ఎంత అని అడిగారు అనమాట. సో 33 పెన్స్. సో 33 పెన్స్ కాస్ట్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 33 పెన్స్ యొక్క కాస్ట్ ఎంత ఉందని చెప్పేసి అడిగారు. ఇప్పుడు 11 పెన్స్ ఎంత అయింది? 15 అయింది. ఇక్కడ మీరు హారిజాంటల్లో చూసుకుంటే రాదనమాట. ఇక్కడ వర్టికల్గా చూసుకోండి. ఇక్కడ వర్టికల్గా చూడండి. 11 ఇంటూ 33 ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇంటూ 3 అనమాట. సో ఇంటూ 3 ఎంత వచ్చింది? 15 3s అంతా మనకి 45. సో ఆన్సర్ వచ్చేసి 45 రూపీస్ అనమాట. సో 33 పెన్స్ వచ్చేసి 11 పెన్స్ వచ్చేసి 15 అయితే 33 పెన్స్ ఎంత అవుతుందంటే 45. ఇక్కడ చూడండి వర్టికల్ కదా, ఇలా వర్టికల్గా చూసుకోవాలి. ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ 3 అనమాట. ఇట్లా వర్టికల్గా చూసుకోవాలి. ఎందుకంటే హారిజాంటల్, ఇది వచ్చేసి వర్టికల్. ఇవి సింపుల్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ చేస్తాయి అనమాట. అంటే చిన్న లాజిక్ మిస్ అయిపోయామంటే ఇది పోతాయి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పెన్స్ ఇప్పుడు 7 డస్టర్స్ తీసుకుందాం. 7 డస్టర్స్ తీసుకుందాం. డస్టర్స్ ఉంటాయి కదా. సో 7 డస్టర్స్ వచ్చేసి ఎంత చెప్పారు? 7 డస్టర్స్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ అన్నాడు. 25 రూపీస్ వచ్చేసి 7 డస్టర్స్. ఆ 25 రూపీస్ అన్నాడు. ఇప్పుడు ఏమడిగాడు? 21 డస్టర్స్ కాస్ట్ ఎంత అని అడిగారు. 21 డస్టర్స్ కాస్ట్ ఎంత అని ఇక్కడ ప్రశ్న అయితే అడిగారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 7 ఇక్కడ మీరు హారిజాంటల్గా ఇట్లా హారిజాంటల్ తీసుకోకూడదు, ఇది రాంగ్ మెథడ్. వర్టికల్గా తీసుకోవాలి ఇలాంటివి. సో 7 ఇంటూ 3s అనమాట. 21 7 3 అంతా 21 కదా. సో ఎగ్జాక్ట్లీ 73. ఇప్పుడు 23 ఇంటూ 3 ఎంత అవుతుంది? సో 1 వచ్చేసి 25 ఇంటూ 3 ఎంత అవుతుంది? 75 అవుతుంది. సో 21 డస్టర్స్ కాస్ట్ వచ్చేసి 75. ఇది వచ్చేసి ఇక్కడ ఆన్సర్ అనమాట. ఇట్లా ఇవి వర్టికల్ మూమెంట్స్. ఇందాక చెప్పినవి హారిజాంటల్ మూమెంట్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు రెండు కూడా ఇక్కడ ఏం చేస్తాం? మనం మల్టిప్లికేషన్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఒకటి మనము నెక్స్ట్ వచ్చేసి భాగించే విధంగా తీసుకుందాం. డివైడెడ్ బై తీసుకుందాం. క్లియర్గా ఉంటాయి. డివైడ్ చేస్తే తీసుకుందాం. ఇప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. 33 ఇక్కడ వచ్చేసి ఏంటి? 35. సో 35 యాపిల్స్. సో 35 యాపిల్స్ వచ్చేసి 100 రూపీస్ అన్నాడు. సో ఇంత చీప్గా రావు ఇండియాలో ఎక్కడ కూడా. సో జస్ట్ శాంపిల్ అనమాట. సో 35 యాపిల్స్ అనేది 100 రూపీస్ అన్నాడు. అదే 7 యాపిల్స్ ఎంత అని అడిగాడు. 7 యాపిల్స్ చూడండి, తక్కువ అడిగాడు. ఇక్కడ వచ్చేసి 7 యాపిల్స్ ఎంత అని అడిగాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఇది డివైడెడ్ బై చేసుకోవాలి. ఎందుకంటే పైన దానికంటే కూడా కిందది చాలా తక్కువ ఉందన్నమాట. 7 ఇంటూ డివైడ్ బై అంటే 35 డివైడెడ్ బై 7 ఎంత వస్తుంది? 5 వస్తుంది అనమాట. సో 5 వస్తుంది కదా. డివైడెడ్ బై 5 చేసుకోండి వర్టికల్ మూమెంట్స్లో. ఎగ్జాక్ట్లీ 100స్ని డివైడెడ్ బై 5 చేసుకోండి. ఎంత వస్తుంది? డివైడెడ్ బై 5 చేస్తే 20 రూపీస్ వస్తుంది. ఇది వచ్చేసి ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా కాబట్టి వర్టికల్ మూమెంట్స్ ఈ విధంగా ఉంటాయి, హారిజాంటల్ మూమెంట్స్ ఆ విధంగా ఉంటాయి. అర్థమైంది కదా. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట. వర్టికల్ హారిజాంటల్ అనేది. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాము? హారిజాంటల్ అండ్ వర్టికల్ మూమెంట్కి సంబంధించి చేసుకున్నాం. ఇది వచ్చేసి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ మోడల్. పర్సంటేజ్లో వన్ టైప్ ఆఫ్ మోడల్. చాలా సింపుల్ ఇది. అంటే పర్సంటేజ్లోనే సింప్లెస్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటే సింప్లెస్ట్ క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు అనమాట. వర్టికల్ హారిజాంటల్ అడుగుతాడు. ఈ విధంగా అయితే లాజిక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. చాలా ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనము ఇంకొక మెథడ్ ఉంటుంది అనమాట. ఆ మెథడ్ అంటే పర్సంటేజ్లో ఇంకో మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఏముందో డిస్కస్ చేసుకుందాం. దీంతో ఈ క్లాస్ అనేది సింపుల్ కంప్లీట్ చేస్తాను, సింపుల్గానే ఫస్ట్ క్లాస్ కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఈ పర్సంటేజ్లోనే ఇంకో మెథడ్ ఏంటంటే, కొన్నిసార్లు ఏమడుగుతాడంటే ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై ఈక్వల్ టు జెడ్ అంటాడు. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ఈక్వల్ టు జెడ్ అనమాట. సో దీన్ని ఫాలో అయ్యి అడుగుతాడు. ఈ మెథడ్లో అడుగుతాడు అనమాట. ఇది ఎట్లా చూద్దాం. ఇప్పుడు ఒక ప్రశ్న తీసుకుందాం. ఒక ప్రశ్న ఏముందంటే 6% ఆఫ్ 1200 ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాడు. సో ప్రశ్న వచ్చేసి ఏమడిగాడంటే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏమడిగారంటే, సో 6% ఆఫ్ 1200 ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాడు అనమాట. సో దీన్ని సింపుల్గా మీరు సాల్వ్ చేసుకోండి. ఇందాక నేను చెప్పిన యూనివర్సల్ మెథడ్ ఏంది? మనకి పర్సంటేజ్ అంటేనే 100% అని తీసుకోవాలి. సో 100%. సో ఇవి చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బ్యాంక్ ఎగ్జామ్స్ చాలా సిల్లీగా అనిపిస్తాయి ఈ క్వశ్చన్స్. కాకపోతే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే బేసిక్స్ నుంచి తీసుకుంటున్నాను. సో బీకామ్ వాళ్ళు కావచ్చు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చిన్న లాజిక్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు 6% ఆఫ్ 200 అంటున్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాను? యూనివర్సల్గా ఎంత పర్సెంటేజ్ ఇచ్చినా కూడా 100 అనేది తీసుకోవాలి. ఈ 1200 అయినా 5000 అయినా సరే 100%కే మీరు అనువదించుకోవాలి. ఇక్కడ ఏంటి చూడండి, సాల్వేషన్ ఎలా ఉందో. 100% ఈక్వల్ టు 1200 కదా. సో 1200 అన్నారు. 100% ఎంత? 1200. సో ఇదే మనకి ఎగ్జాక్ట్లీ 1% అవుతుంది. 1% వచ్చేసి ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 12 ఇంటూ 100 ఈక్వల్ టు అంతే కదా. ఇప్పుడు ఎంత అవుతుంది? 12 ఇంటూ 100 ఎంత? 1200.
సో కాబట్టి 1% ఎంత టోల్ అనమాట, 1% ఇది 100% అనమాట. సో 1% టోల్ కదా, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎంత అడిగాడు మనకి 6% అడిగాడు. సో 6% ఎంత అని చెప్పేసి అడిగాడు అనమాట. 6% అడిగాడు కాబట్టి ఇంటూ 6. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూడండి 6% ఎంత అవుతుంది, ఇంటూ 6, 12 into 6 అనమాట, అంటే 70 వచ్చేసి ఆన్సర్ అనమాట. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా గుర్తుంది కదా. ఇప్పుడు ఏంది ఇంటూ 6 అనమాట, 6%, 1 into 6 = 6 కాబట్టి సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా. ఈ మెథడ్లో మీరు ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూద్దాం. సో ఇట్లాంటిదే ఇంకో ప్రశ్న చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఎంత ఇచ్చారంటే ఇచ్చుకోండి, కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో 5% ఆఫ్, సో ఇది ప్రశ్న అనమాట. సో 5% ఆఫ్ 1100. సో 5% ఆఫ్ 1100 అంతా అడిగాడు. చూడండి ఇప్పుడు దీన్ని ఏం చెప్పాను ఇందాక మెథడ్ లాగా, ఇది సొల్యూషన్ అనమాట. ఇది వచ్చేసి ప్రశ్న. సొల్యూషన్లో తీసుకోవాలి, ఫస్ట్ 100% తీసుకోవాలి. 100% = 1100. సో 1% ఎంత అవుతుంది, సో = 11 అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ మనకి ఎంత కావాలి, 5% కావాలండి. 1 into 5. సో ఎగ్జాక్ట్లీ సేమ్ అదే మెథడు, 11 into 5. సో 11 into 5 ఎంత, 55. సో ఈ విధంగా అనమాట. సో ఇవి చూడడానికి చాలా సిల్లీగా ఉన్నాయి కదా, ప్రశ్నలు ఎట్లా ఉంటాయన్నమాట. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇది వన్ టైప్ ఆఫ్ మోడల్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఇది వన్ టైప్ ఆఫ్ మోడల్. దీంట్లోనే ఇంకో మెథడ్ తీసుకుందాం. ఇంకో మెథడ్ ఉంటుంది, ఇక్కడ నెంబర్ ఇచ్చాడు, ఇక్కడ నెంబర్ ఇచ్చాడు, అంటే 2 నెంబర్లు ఇచ్చేసి ఎంత అని అడుగుతున్నాడు కదా. ఇలా కాకుండా ఇంకో మెథడ్ చూద్దాం. సో ఇంకో మెథడ్ ట్రై చేద్దాం, దీంతో ఈ క్లాస్ అనేది కంప్లీట్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకోసారి ఏమడుగుతాడంటే ప్రశ్న అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏమడుగుతాడంటే 6% ఆఫ్ సంథింగ్, 6% ఆఫ్ సంథింగ్ = 48 అన్నాడు. ఈ సంథింగ్ ఎంతో అడుగుతున్నాడు అనమాట. ఈ సంథింగ్ ఎంతో ఇక్కడ అడుగుతున్నాడు. 6% ఆఫ్ సంథింగ్ 48, కొంచెం డిఫికల్ట్. ఇందాక చెప్పిన దానికంటే కూడా కొంచెం టఫ్గా అనిపిస్తుంది. సో కంపేర్ టు ది ఎర్లియర్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూడండి 6% ఎంత ఇచ్చాడు, 6% వచ్చేసి ఎంత ఇచ్చాడు, 48 ఇచ్చాడు కదా. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 1% కావాలి మనకి. సో మనకి ఎంత కావాలి, 1% కావాలి ఇక్కడ. సో 1% ఇస్తే కదా మనకి తెలిసేది, సారీ. సో ఇక్కడ మనకి 1% వస్తే ఎంత వస్తే కదా తెలిసేది మనకి, ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్. కాబట్టి ఇక్కడ 1% అడిగాడు. సో 1 into /6 కదా, ఇంకా /6 అనమాట. సో /6 ఎగ్జాక్ట్లీ మనము 6తో డివైడ్ చేస్తే 48 ఎంత వస్తుంది, 8 వస్తుంది అనమాట. సో 8 into 6 వచ్చి 48 కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది, 1% 8 అయింది. మరి 100% ఎంత అవుతుంది, సో 100% ఎంత అవుతుంది, 800 అవుతుంది. సో 100% వచ్చేసి 800 అవుతుంది. 1 వచ్చేసి 8 అయితే 100 into 8 వచ్చేసి మనకి 800 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 800 అనమాట. సో మనకి 6% ఆఫ్ ది 800 వచ్చేసి ఎంత, 48. సో 800లో 6% వచ్చేసి 48 అనమాట. సేమ్ ఇదే మనకి ఇట్లా కూడా అడుగుతాడు. సో ఇంకోటి తీసుకుందాం, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకోటి చూద్దాం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే 5%. సో 5% ఆఫ్ సంథింగ్, 5% ఆఫ్ సంథింగ్ వచ్చేసి 45 అన్నాడు. ఇప్పుడు ఈ సంథింగ్ ఎంతో మనం కనిపెట్టాలి. సో ఇందాక ఏం చెప్పాను నేను, సొల్యూషన్లో ఎలా చేసుకోవాలి, 5% = ఎంత, 35 అన్నాడు. ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి, ఎగ్జాక్ట్లీ సేమ్ 1%. 1% ఎంత, /5 కదా. సో ఎగ్జాక్ట్లీ /5 చేస్తే ఎంత వస్తుంది మనకి, ఓవరాల్గా 5 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 7 వస్తుంది. సో అంతే కదా, 5 into 7 కదా 75. సో 1% 7 అయినప్పుడు, సో దీని ప్రకారం మనము 100% ఎంత వస్తుంది, 700 వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 700 అనమాట. సో 5% ఆఫ్ ది 700 = 35. కాబట్టి ఈ విధంగా అయితే మీరు చేసుకోవాలి. ఇవి మీకు ఏం చెప్పాను ఇప్పటివరకు, మొత్తం వచ్చేసి 3 మెథడ్స్లో ఆన్సర్ చెప్పాను. ఇట్లాంటి సంథింగ్ ఏదైనా నెంబర్ ఇచ్చేయి ఒక మెథడ్ చెప్పాను. సో ఇంకోటి ఏం చెప్పాను, ఫస్ట్ వచ్చేసి వర్టికల్ హారిజాంటల్ మూవ్మెంట్ చెప్పాను కదా. సో దీని తర్వాత ఇప్పుడు పర్సంటేజ్ సంబంధించిన ఒక మెథడ్ చెప్పాను. సో దీంతో వచ్చేసి ఒక చిన్న క్లాస్ అనమాట, మీకు చిన్న అవేర్నెస్, నాకు తెలిసినంతలో మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవి క్లాసెస్. సో ఇట్లానే ఉంటాయి మన కోర్సెస్లో కూడా అన్ని మీకు మెథడ్స్ అనేవి, టాక్టిక్స్ అనేవి సింపుల్గా చిన్న టిప్స్తో ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఇది పర్సంటేజ్లో సంబంధించినటువంటి ఒక 2 మెథడ్స్ అనమాట. సింపుల్గా మీకు ప్రశ్నలు అడిగితే ఈ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ పర్సంటేజ్ సంబంధించి మనం డెప్త్కి వెళ్ళే కొద్దీ, బేసిక్స్ కదా ఇది, ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా బేసిక్స్ సంబంధించినవి అనమాట. సో బేసిక్స్ సంబంధించినవి ఇలానే మనం డెప్త్కి వెళ్ళే కొద్దీ ఏ విధంగా ఉంటాయో ఒక్కొక్కటి కూడా మనం నేర్చుకుంటూ వెళ్దాం. సో డెప్త్కి వెళ్ళే కొద్దీ ఫస్ట్ ఇప్పుడు బేసిక్స్ కదా. సో బేసిక్స్ లెవెల్ ఎలా ఉంటుంది, సో ఇలా ఉందనుకోండి, బేసిక్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో బేసిక్స్ డిఫికల్టీ లెవెల్ బేసిక్స్ ఇలా పెంచుకుంటూ పోయామంటే సో డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. సో బేసిక్స్ అనేవి కూడా
సో బేసిక్స్ అనేవి కూడా లెవెల్ పెరుగుతుంది, లెవెల్ పెరిగే కొద్ది ఇక్కడ లెవెల్స్ అనమాట. సో లెవెల్స్ పెరిగే కొద్ది డిఫికల్టీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. రిమైనింగ్ రీజనింగ్ అవ్వచ్చు అన్నీ కూడా మీకు ఇట్లాంటి ఈజీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఇవంతా ఫాలో అవుతూ ఉండండి. సో మనకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో వచ్చేసి కొన్ని ఫ్రీ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, ఫ్రీ కరెంట్ అఫైర్ టెస్ట్ ఉంటాయి. ఇంకోటి మన కోర్సెస్ ఉన్నాయి కదా, సో లో కాస్ట్ ఉంటాయి అనమాట. సో అన్ని లో కాస్ట్లోనే బెస్ట్ క్వాలిటీ కంటెంట్, సో బెస్ట్ క్వాలిటీతో ఉన్నటువంటి కోర్సులు కూడా మన దాంట్లో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా బై చేయండి, సో మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. తర్వాత టెస్ట్ సిరీస్ కూడా మన దాంట్లో చాలా బాగుంటుంది. టెస్ట్ సిరీస్ కూడా తక్కువ ప్రైస్లోనే బెస్ట్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. గ్రూప్స్ ఎగ్జామ్స్కి, పోలీస్ కానిస్టేబుల్ అన్నిటికీ అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. రేపు ఇంపార్టెంట్ వీడియోలో మనం ఒక్కొక్కటి క్లియర్గా కలుసుకుందాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతున్నారు ఖచ్చితంగా. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, పోస్ట్ చేస్తూ ఉంటాను, మన యాప్లో కూడా పెడుతూ ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. నెక్స్ట్ క్లాస్ ఏమన్నా మనం కలుసుకుందాం, ఒక దాంట్లో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.